నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి వైఖరి మీద కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి వైఖరి మీద కావచ్చు, ఇరు పార్టీలు కూడా వాదోపవాదాలకు దిగుతూ వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు కౌంటర్లు వేసుకునే పరిస్థితి మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో మన ముందు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్ల యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఫిరాయింపులు ఏదైతే ఉందో దానికి తెరలేపింది కేసీఆర్ అని రేవంత్ రెడ్డి గారు అనడం, తర్వాత అదే కేసీఆర్ గారు అసలు ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిందే వీళ్ళని కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కేసీఆర్ అనడం, రకరకాల వాదపోదాలు జరుగుతూ ఉన్నాయి. సో మల్లయ్య గారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్, ఏంటి పరిస్థితి? చూస్తుంటే మీరు అధికారం కోల్పోయినా ఇంకా అధికారంలో ఉన్నట్టుగానే మేము ఇంకా ఎమ్మెల్యేలు, ఇంకా ఎంపీలు, మినిస్టర్ అన్న హోదాలోనే ఇంకా మీరు దాని నుంచి బయటకు రాలేకపోతున్నారని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఈరోజు పార్టీ ఫిరాయింపులకి తెరలేపిందే కేసీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది. సో ఏం సమాధానం? పార్టీ ఫిరాయింపులు తెరలేపింది కేసీఆర్ గారు అయితే అది మీకు తప్పుగా అనిపిస్తే మీరు చేయాల్సిన అవసరం ఏముంది? మీరు ఒప్పుగా ప్రవర్తించవచ్చు కదా. అది పద్ధతి కాదనుకున్నప్పుడు ఆ పద్ధతిని మానేసి మీరు సక్రమమైంది ఏదో అది చేసుకోవచ్చు కదా. ఈరోజు ప్రజాస్వామ్యంలో కార్యకర్తలు కష్టపడ్డారు, ప్రజలు ఈ పార్టీని ఆదరించి ఓట్లేసారు. ఆదరించి ఓట్లేసిన ప్రజల అభిప్రాయాన్ని కాదని, కష్టపడి గెలిపించిన కార్యకర్తలను కాదని, అవకాశం ఇచ్చిన పార్టీని కాదని వేరే పార్టీలకి ఏ లాభం ఆశించిపోతున్నాడు ఒక ప్రజాప్రతినిధి? మరి మీరు ఏ లబ్ధి కోసం తీసుకుపోతున్నారు? మీకు సరిపోయే మెజార్టీ ఉంది కదా, మీ ప్రభుత్వ పరిపాలన బాగుందని మీరే చెప్పుకుంటున్నారు కదా. మిమ్మల్ని అయితే మామూలుగా ఎవరు ఇబ్బంది పెట్టట్లే కదా. ఇవాళ ఎమ్మెల్యేకి ఏది మామూలుగా బల పరీక్షలు ఏం జరగట్లే కదా, ఆత్మవిశ్వాస పరీక్షలు ఏం జరగట్లే కదా. ఈరోజు అదే పనిగా ఇళ్లలోకి పోయి కండోలు కప్పుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది కాంగ్రెస్ వాళ్ళకి? అభద్రతాభావం ఎందుకు వస్తుంది? ముఖ్యమంత్రిగా రేపు ఆ పార్టీలోనే ఉన్నోళ్ళు ఎక్కడ వర్గాలు చేస్తారో, ఎక్కడ మామూలుగా గ్రూపులు చేస్తారో, ఆ గ్రూప్ రాజకీయాలలో ఇదైపోతే వ్యక్తిగతంగా నా మనగడిని పెంచుకోవడానికి, ముఠాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పార్టీల ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అది వాళ్ళ ఇష్టం, పోయేటోళ్ళు ఇష్టం, తీసుకుపోయేటోళ్ళు ఇష్టం. రేపటి రాజకీయ భవిష్యత్తులో ప్రజలు ఏం తీర్పిస్తారో, మళ్ళీ వాళ్ళ రాజకీయానికి భవిష్యత్తుకి ఎట్లా ఉంటుంది ఏందని అనేది ఆ నాయకుడికి భవిష్యత్తు చూపిస్తుంది. కానీ ఈ రోజున్న పరిస్థితులలో మేము చేసింది తప్పని చెప్పి మీరు భావించినప్పుడు, అయాల వేదికల మీద రాళ్లతో కొట్టుని గ్రామాలలో తిరగబడురు అని చెప్పేసి మీరే రెచ్చగొట్టే మాటలు మాట్లాడినప్పుడు ఈరోజు మీరు చేస్తున్నది ఏంది? మరి ఏ నీతులు అయితే చెప్పారో ఆ నీతుల్ని తుంగలో దొక్కి మామూలుగా చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది దొంగల గుడిసెలు అన్నట్టు మరి ఈ అవసరం లేదు కదా. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది ప్రజలు గమనిస్తున్నారు. అయాల నోటుకు వచ్చినట్టు అమలు కానీ అవకాశం లేని హామీలు ఇచ్చారు. ఇవాళ సాధ్యం కాక వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. ఏం తిరగాసులు పెడుతున్నారు? రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఉండాలంటే ఈ ఆదాయం ఇంత ఉండాలి. ఇవాళ రేపు మామూలుగా 2 లక్షల రూపాయల ఆదాయం పైబడోళ్ళకో లేకపోతే లోపించిన వాళ్ళకో దీనికే ఇస్తామని చెప్పానంటే ఇవాళ మినిమం ఆదాయం గ్రామాలలో ఎంత ఉందని అనేది మీరు ఒకసారి లెక్కేసి చూడండి. దాని ప్రకారం మినిమం ఆదాయం ఉన్నోళ్ళవి కూడా రైతు బంధు కట్ చేస్తాము, లేకపోతే వచ్చే సబ్సిడీలు కట్ చేస్తాము, కళ్యాణ లక్ష్మిలు కట్ చేస్తాము, రుణమాఫీలు కట్ చేస్తాము అని చెప్పేసి అనేక రకమైన ప్రకటనలు, పొంతలు లేని మాటలు మాట్లాడుతున్నారు. అయాల అధికారంలోకి రావడం కోసం అమలు కానీ హామీలు ఇచ్చారు. ఇవాళ అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న మీరు తిరకాసు పెట్టి వాయిదా వేయడానికి ఏదో రకమైన కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తారు. కానీ కరెంటు విషయంలో ఘోరమైన మోసం చేశాడు కేసీఆర్ అని చెప్పేసి వాళ్ళు పదే లెక్కలు చూపించి మరీ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఛత్తీస్గఢ్కి ఇంత బకాయి పడడానికి కారణం కేసీఆర్ గారే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కారణాలు ఏంటంటే ఇవాళ అధికారం వచ్చిన తర్వాత లెక్కల గురించి ఎందుకు గుర్తొచ్చింది? ఇవాళ ప్రతిపక్షంలో మీరు ఉన్నారు కదా, ఒక రాజకీయ పార్టీగా ఉన్నారు కదా, ప్రాథమికంగా మీరు ఒక ఓటర్ కదా, ఒక బాధ్యత ఉన్న వ్యక్తి కదా. మరి అయ్యాల మామూలుగా ఎందుకు మీరు ఈ విషయాలన్నీ న్యాయపరమైన పోరాటాలు చేయలేదు, ప్రజా పోరాటాలు చేయలేదు? అయ్యాల ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు, 4 గోడల మధ్యలో ఉన్నారు? ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదైనా నడుస్తుంది అని చెప్పేసి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నాయకుల మీద ఏదో మామూలుగా మీకు తెలిసిన వాళ్ళతోనో ఏదో కేసులు ఇప్పించేసి వాళ్ళని నిందితుడిగా నిలబెట్టాలనే ప్రయత్నం తప్ప, మీకు నిజంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టి పెట్టుకుంటే, ప్రజల కోసమే ఆలోచిస్తే, కరెంటు చేసిందే ఛత్తీస్గఢ్ ఒప్పందం తప్పైతే ఆ రోజు ప్రజా పోరాటం ఎందుకు చేయలే, న్యాయ పోరాటం ఎందుకు చేయలే? ఎన్ని కేసులలో మామూలుగా అనేక రకమైన మల్లన్న సాగర్ విషయాలు కానీ ఇతర ప్రాజెక్టులు కానీ కట్టేటప్పుడు చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద కేసులు ఫైల్ చేసిరు కదా. మరి ఇది నిజంగా తప్పైనప్పుడు అయ్యాల ఎందుకు అనిపించలే మీకు? ఇవాళ అధికారం రాగానే తప్పుకి ఎందుకు? అలాంటి న్యాయ పోరాటం చేస్తే మీరు అధికారం ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తారని న్యాయస్థానాన్ని ఎవరు వక్రీకరించలేరు కదా. అక్రమంగా కేసులు ఎవరి మీద పెట్టియగలుగుతారు? ఎందుకు పెట్టియగలుగుతారు? అన్నిటికీ న్యాయంగానే ఉన్నాయి కదా.
చట్టం అనేది ఉంది, న్యాయం అనేది ఉంది, దానికి సంబంధించిన అధికారులు దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటారు. ఆ క్రమంలో మీరు న్యాయ పోరాటం చేయడానికో ప్రజా పోరాటం చేయడానికో ఎవరేమి అడ్డంకులు సృష్టించలేదు కదా. ఇవాళ మీరు కనీసం ఊసెత్తలేదు కదా, నోరెత్తి మాట్లాడలేదు కదా, మాట్లాడటానికి మీ నాయకులే ముందుకు రాలేదు కదా. ఇవాళ అధికారం రాగానే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇది తప్పు అది తప్పు ఒప్పందాలు తప్పనంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని ప్రజల మేలు కోసం చేసే ప్రతి నిర్ణయాన్ని రేపు మీరు అధికారం కోల్పోయిన తర్వాత కూడా తప్పని వేరే వాళ్ళంటే ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే ఆ రోజు మామూలుగా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల్ని మీరు అధికారంలోకి రాగానే వేరే వాళ్ళు మారగానే మీరు రేపు మామూలుగా దిగిపోతారు. మీ నిర్ణయాలన్నీ తప్ప అని చెప్పేసారంటే కుదరదు కదా. ఇక్కడ ప్రతిపక్షం ఉంది, అధికారం, దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఉన్నాయి, దానికి అనుగుణంగానే పనిచేస్తారు కదా. సో కేకే లాంటి వాళ్ళు కావచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఉన్న అత్యున్నత పదవిలో పెట్టారు. కేకే గారిని కూడా పక్కనే తిప్పుకుంటూ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన ఏ వెహికల్లో వెళ్తే ఆ వెహికల్లో తిప్పుకుంటూ చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు కేసీఆర్ని వదిలి వెళ్ళిపోతా ఉన్నారు. ఏంటి ఎలా చూస్తుంది? రాజకీయాలలో నైతికత అవసరం కదా. రాజకీయాలలో నైతికత లేనప్పుడు ప్రజా సంబంధాలతోనే ప్రజలకి మేలు మీరేం చేయగలుగుతారు? మీకే ఒక చిత్తశుద్ధి లేకపోతే మీరు నలుగురికి ఆదర్శం ఏ రకంగా కాగలుగుతారు? ఇవాళ అన్ని రకాలుగా వాడుకొని మీకు ఆదరణ లేనప్పుడు, మనుగడ లేనప్పుడు, మీకు గుర్తింపు లేనప్పుడు ఓ చెట్టు నీడ మాదిరిగా ఈ పార్టీ అవకాశం ఇచ్చింది. ఒక నాయకుడిగా ఆయన ఆశీస్సులతో ఎదిగిరు, అవకాశాలు వచ్చినాయి, అందరం ఎక్కిరు. ఇవాళ అన్ని గుర్తొచ్చి ఏదో మామూలుగా అధికార మార్పిడి జరగంగానే ఏవేవో భూతద్దోలు పెట్టి వ్యక్తిగత విషయాలని దృష్టిలో పెట్టుకొని పార్టీలు మారుతానంటే రేపటి భవిష్యత్తులో కాలం నిర్ణయిస్తుంది వాళ్ళ భవిష్యత్తు ఏందని అనేది. సో 39 మందిలో ఇప్పుడు 6 దాకా వెళ్ళిపోయినట్టున్నారు, ఇంకా 36 మంది ఉన్నారు. సో ఏంటి వాళ్ళు గేట్లు తెరుస్తా అంటున్నారు, మీరేమో గేట్లు వాళ్ళు తెరిచినా వీళ్ళని వెళ్ళనివ్వకుండా మీరు ఏదో ప్రయత్నం చేస్తున్నారు, ఆపే ప్రయత్నం. కేసీఆర్ గారికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, మీకు ఎటువంటి లాస్ జరగదు, మిమ్మల్ని కాపాడుకుంటా అని. జరిగి వర్కౌట్ అవుద్దంటారా? కేసీఆర్ గారు అనేక సందర్భాలలో చెప్పారు, పోయేటోళ్ళని ఎవరిని ఆపము, ఎవరిని బతలాడేది లేదు, పార్టీ అవకాశం ఇచ్చింది, ప్రజలు ఆశీర్వదించారు, ఉండమని చెప్పారు. ఇవాళ మేము ఏమంటున్నాం అంటే 6 మంది ఉన్న కాంగ్రెస్ వాళ్ళు 64 మందితో ఇవాళ గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇది ఒక నిర్మాణాత్మకమైన రాజకీయ పార్టీ, ఉద్యమ పార్టీ. పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించింది. సాధించిన రాష్ట్రంలో ప్రగతి ఏందనేది 10 సంవత్సరాల పరిపాలనలో చూపించింది. 24-20 సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు మేధావి ఉన్నాడు. 100% రేపు ప్రజలు మళ్ళీ ఈ పార్టీని ఆశీర్వదిస్తారు. ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రానికి కేవలం బీఆర్ఎస్ అవుతుంది, అది కేసీఆర్ గారి నాయకత్వమే. బీజేపీ నెక్స్ట్ అధికారం మాదే తెలంగాణ అంటున్నారు, చూస్తున్నాం కదా. ఆల్రెడీ ఫేడ్ ఎట్లయితుందో, ఆయన వెలుగులు ఏ రకంగా దిగజారిపోతున్నాయి అనేది నరేంద్ర మోడీ గారి మన పార్లమెంట్ ఎన్నికలలో రుజువైంది. రేపు మళ్ళీ జరగబోయే వివిధ రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అనేది రేపు చూస్తాం. కాబట్టి దేశవ్యాప్తంగా వాళ్ళ ప్రభావం తగ్గుతూ ఉంది బీజేపీది. అట్లని చెప్పేసి ఏదో కాంగ్రెస్ కూటమి పెరుగుతుంది అనడానికి కూడా అవకాశం లేదు. ప్రాంతీయ పార్టీల ప్రభావమే రేపు రానున్న భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఉంటుంది. మనం పెరిగినటువంటి 8 ఏదైతే ఎంపీ స్థానాలు వచ్చాయో ఆ రకంగా వాళ్ళు చూసుకుంటే రేపు బీజేపీ ఇక్కడ అధికారం వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు ఊహించటం ఎవరైనా ఊహిస్తారు. 400 పార్ అని చెప్పారు, 400 పార్. ఏమైంది మొన్న? వాళ్ళకి అబ్జల్యూట్ సింగిల్ పార్టీగా మెజారిటీగా గవర్నమెంట్ను ఫామ్ చేసే అవకాశమే లేకుండా అయిపోయింది. కాబట్టి ఒక నాయకుడిగా ఎదుటోళ్ళని భ్రమలో ఉంచడానికి మాకు ఇట్లొస్తుంది అట్లొస్తుంది అని చెప్పి అనటం వేరు, రేపు ప్రజలు ఇచ్చే తీర్పు వేరు. ఇవాళ ఎవరిని మామూలుగా సర్వేలు కూడా ప్రిడిక్ట్ చేయలేకపోతూ ఉన్నాయి. మన జరిగిన ఆంధ్ర ఎన్నికలలో రిజల్ట్ రోజు వరకు కూడా నువ్వా నేనా అన్నట్టే రిజల్ట్లు ఉన్నాయి. వైసీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా చాలా వాళ్ళు నమ్మారు. కాబట్టి ఒక నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు ఊహించే విధానం ఒకటి ఉండొచ్చు, ప్రజలు ఏం తీర్పిస్తారు అనేది రేపు భవిష్యత్తులో గమనిస్తాం. కానీ మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసిన పార్టీగా, అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ఒక ప్రభుత్వంగా మళ్ళీ రేపు రానున్న భవిష్యత్తులో ఈ పార్టీ అధికారంలోకి రావాలనే ఒక నమ్మకంతోని, ఆలోచనతోని, కోరికతోని ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు అన్నది మాత్రం ముమ్మాటికి వాస్తవం. కానీ మీరు అన్నట్టుగానే కేసీఆర్ గారు అన్నట్టుగా 2 లక్షల రుణమాఫీ సాధ్యం కాదని కేసీఆర్ గారు అంటున్నారు. కానీ మేము చేసి చూపిస్తామంటున్నారు. 2 లక్షల రుణమాఫీ జరిగే అవకాశం ఉందంటున్నారు. దానికి ఎన్ని నిబంధనలు పెడుతున్నారో చూస్తున్నాం కదా. ఎన్నెన్ని మామూలుగా దాన్ని వాయిదా వేయటానికి చెయ్యలేక
గొంతమ్మ కోరికల మాదిరిగా రకరకాలుగా ఏవేవో తిరకాసులు పెడతా ఉన్నారు. ఈ తిరకాసులతో ఎంతమందికి ప్రయోజనం జరుగుతుంది? ఆ రోజు మామూలుగా మీరు చెప్పలేదే, మీరు ఉరికిపోయి మామూలుగా తెచ్చుకోరి డిసెంబర్ 9న మామూలుగా నేను రుణమాఫీ చేస్తా అన్నప్పుడు నిబంధనలు ఏం చెప్పలేదు. అందరినీ తెచ్చుకోమన్నారు, అందరూ తెచ్చుకున్నారు. అందరికీ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ మళ్ళీ కొత్త కొత్త నియమ నిబంధనలు ఎందుకు వస్తున్నాయి? కాబట్టి వాళ్ళకి అధికారం కోసం నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అధికారం వచ్చింది, ఇవాళ చేయలేక ఏదో తిరకాసులు పెట్టి వాయిదాలు వేసే క్రమంలో వాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా ప్రజలు దీనికి పశ్చాత్తాప పడుతూనే ఉన్నారు. కాంగ్రెస్ని తీసుకొచ్చుకొని అనవసరంగా రాష్ట్రాన్ని ఆగం చేసుకున్నామనే ఒక భావన ఇవాళ అన్ని వర్గాల ప్రజలలో వచ్చింది, అన్ని ప్రాంతాలలో వచ్చింది. తప్పకుండా రేపు రానున్న భవిష్యత్తులో ఈ బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాయే శ్రీరామరక్షక. ఫైనల్గా మీరు ఏంటి మీ పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా స్తబ్దుగా ఉంటున్నారు, ఇంకా మీరు అధికారంలో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. సో దీని మీద గట్టి పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ఇది బయట నిస్తున్న వాటి మాట. అది కాదన్నా, ఈ పార్టీ పెట్టినప్పుడు ఉద్యమ పార్టీగా పెట్టినప్పుడు ఏ నాయకుడు లేడు, ఒక వార్డు మెంబర్ లేడు, ఒక సర్పంచ్ లేడు, ఒక ఎంపీటీసీ లేడు, ఒక ఎంపీపీ లేడు, ఒక జడ్పీటీసీ లేడు, ఓ ఎమ్మెల్యే లేడు, ఓ చైర్మన్ లేడు. నిర్మాణాత్మకంగా ఒక కేసీఆర్ ఒక్కడిగా ఒక్క అడుగుతో మొదలుపెట్టి లక్షలాది మంది కార్యకర్తలను తయారు చేసి కోట్లాది మందికి ఈరోజు అవకాశం ఇచ్చిండు. ఇవాళ గెలిచిన వాళ్ళు పోయినంత మాత్రం ఏమవుతుంది? అటువంటి వాళ్ళని వేల మందిని తయారు చేయగలిగిన శక్తి కేసీఆర్కి ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఉంది. సో నెక్స్ట్ కంపల్సరీ మీదే అధికారం అంటారు? డెఫినెట్గా. మేము అధికారం కోసం పోరాటం చేయట్లే, అధికారం కావాలని మేము తాపత్రయపడట్లే. కానీ ఈరోజు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు మమ్మల్ని బాగు చేయగలిగిన పార్టీ, ఏకైక పార్టీ నాయకత్వం అది కేసీఆర్ అని చెప్పేసి విశ్వాసం ప్రజలలో మొదలైంది. డెఫినెట్గా జరగబోయేది అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తానికైతే వల్ల మల్ల యాదవ్ గారు మాట్లాడినటువంటి అంశం ఏంటంటే, సరే అధికార పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే ఓకే, ఎందుకంటే వాళ్ళు ప్రతిదానికి ఒక లింకులు పెడుతున్నారు. సో రుణమాఫీ విషయంలో కావచ్చు, అదేవిధంగా పవర్ విషయంలో కావచ్చు, అనేక రకాలైనటువంటి ఇష్యూలు క్రియేట్ చేస్తున్నారు. సో ఏదేమైనటువంటి ఏదైతే ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీలో గుంజుకుంటున్నారో గతంలో మీరు చేశారు, ఇప్పుడు మేము చేస్తున్నాం విధంగా చేస్తున్నారు. కాబట్టి సో ఇది ఫిరాయింపులు అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇటు టీఆర్ఎస్ పార్టీ కూడా, బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎదురు క్వశ్చన్ వేస్తూ ఉంది. సో చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది, ఇంకెంతమంది ఎమ్మెల్యేలు మరి దాంట్లోకి వెళ్ళబోతున్నారు, లేకపోతే ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తారా లేదనేది వెయిట్ అండ్ సీ. త్వరలో చూద్దాం. ఓటర్ స్టూడియో.